ముందే చలికాలం సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు నేను బజ్జీ అండ్ ఆలూ బజ్జీ అయితే చేశాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, ఓమా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అని ఆలు పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న గుడ్లు కూడా పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఎగ్స్ను వేసి తలసలా మరిగే నూనెలో అన్నీ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తర్వాత తీసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీ రెడీ. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న ఆలు పీసెస్ని కూడా వేసి మరుగుతున్న ఆయిల్లో ఇలా దాని తర్వాత ఒకటి వేసుకొని ఒక సైడ్ కాలాక మరోవైపు తిప్పుకోండి. అంతే. ఎంతో టేస్టింగ్ టైంలో చల్లని వెదర్కి వేడిగా తింటే చాలా బాగుంటుంది.